కల్తీ గురించి చాలా చాలా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. రోజుకొక స్టేట్మెంట్లు ఇచ్చి వెంకటేశ్వర స్వామిని, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరాధ్య దైవం, కలియుగ దైవం. అంటే అటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు చులకన చేసే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మరి వీళ్ళు ప్రవర్తించిన తీరు, వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది. మొన్నటి వరకేమో తిరుమల లడ్డులో పంది కొవ్వు కలిసిందని, గుడ్డు మాంసం కలిసిందని, అదేవిధంగా ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం జరిగింది. మరి దీని మీద ఖచ్చితంగా విచారణ జరపాలి. దీన్ని పూర్వాపరాలు పరిశీలించాలి. ఇది ఖచ్చితంగా దీని విషయంలో భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. దీని మీద కోర్టుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైవి సుబ్బారెడ్డి గారు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా ఒక సిట్ ఏర్పాటు చేసి అందులో సిబిఐకి సంబంధించిన వాళ్ళని కూడా పెట్టి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు, అటు సిబిఐకి సంబంధించిన అధికారులను కూడా ఏర్పాటు చేసి ఒక సిట్ ఏర్పాటు చేయడం. ఆ సిట్టు ఈ మధ్య పూర్తిగా విచారణ జరిపి కోర్టు కూడా ఆ యొక్క నివేదికను కూడా సమర్పించడం జరిగింది. ఆ నివేదికలో ఎటువంటి జంతు కొవ్వులు కలవలేదు, ఎటువంటి పంది కొవ్వు కానీ, ఆవు కొవ్వు కానీ, లేదంటే ఫిష్ ఆయిల్ కానీ, పంది మాంసం కానీ ఏది కూడా కలవలేదు. ఇది శుద్ధ అబద్ధం అని చెప్పి చెప్పడం.